మండల కేంద్రమైన ఉదయగిరి శ్రీ శక్తి భవన్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు సిబ్బంది కూలీలకు నిర్ణీత 10 దినాలు కల్పించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. స్థానిక శ్రీ శక్తి భవన్లో ఉదయగిరి దొంతలూరు మండలాల ఉపాధి హామీ అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం ఆయన నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాలకు ఎక్కువ అవకాశం కల్పించామని, డెల్టా ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు పెద్ద ప్రాధాన్యత ఉండదని, అక్కడ పనులు దొరుకుతాయని, మెట్ట ప్రాంతమైన ఉదయగిరి, వరకుంటపాడు, సీతారామపురం, దుత్తలూరు లాంటి మండలాల్లో పనులు తక్కువ కాబట్టి ఎక్కువ శాతం మంది ఉపాధి హామీ పనులపైనే ప్రజలు దృష్టి పెడతారని, అందుకోసం ఖచ్చితంగా నిర్దేశించిన పని దినాలు కల్పించాలని ఆయన సూచించారు. ఇచ్చారు సార్. అంటే పోయేటప్పుడు వరకుంటపాడు ప్లస్ బాయిమడుగు మధ్యలో వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో గుడిసి వేస్తున్నాం సార్. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు అక్కడే జీవనం కొనసాగిస్తారు సార్. కానీ లైట్లు లేవు సార్. ఒక ట్రాన్స్ఫర్ ఒక విద్యుత్ కరెంట్ సప్లై చేస్తే మనమే ఇచ్చాము. లేదంటే కొన్ని వాళ్ళకి బాయిమడుగుతో వరకుంటపాడు మధ్యలో వచ్చేసి రోడ్డు ఉంది సార్, తార్ రోడ్డు. అక్కడ గుడిసి ఒక 30 కుటుంబాలు ఉన్నాయి సార్. అక్కడ పొద్దుగితే పాపం ఇళ్ళల్లో కూడా పాములు పురుగులు అన్నీ వస్తున్నాయి. చాలా తక్కువ ఉన్నాయి, గిఫ్టీలు ఉన్నాయి. అప్పాసముద్రం సంబంధించిన అప్పాసముద్రం చెప్పండి బాబు, ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు చేయట్లేదు? ఆర్కాస్ట్ హ్యాపెన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఐపీఎంఐపీ. ఈ 3 కలిసి చేస్తే వస్తాయి కదా, ఎందుకు రాదండి? నేను చెప్పిన ఇంకా అర్థమైందండి? హార్టికల్చర్ ఎందుకు ఏమీ లేదండి? అసలు ఏమీ ఐడెంటిఫై చేయలేదు ఎందుకండి? దొరకలేదా? వాళ్ళతో మాట్లాడుకొని దయచేసి గ్రామంలో రైతులతో ప్రతిరోజు అట్లీస్ట్ 20 మంది 30 మందితో మీటింగ్లు పెట్టండి. మీటింగ్లు పెట్టిన తర్వాత వాళ్ళకి 3 రకాల, ఒకటి నరేగా ద్వారా ఫామ్ పౌండ్లు కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్